హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద తలపెట్టిన లంబాడ ఆత్మగౌరవ సభకు కూకట్పల్లి జేఎన్టీయూ నుంచి లంబాడీ సంఘ నేతలు విద్యార్థులు కదలి వెళ్లారు. లంబాడీలను ఎస్టీల జాబితా నుంచి తొలగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, సోయం బాపురావులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో హైకోర్టులో ఇదే తరహా పిటిషన్ కొట్టేశారని, ఇప్పుడు మళ్లీ రాజకీయ లబ్ది కోసం సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు బుద్ది మార్చుకోకపోతే వారికి వ్యతిరేకంగా పోటీ చేయడంతో పాటు నియోజకవర్గాల్లో తిరగనివ్వమని తేల్చి చెప్పారు. సమస్య పరిష్కారం కాకపోతే సీఎం ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ రోజు ఇందిరా పార్కు దగ్గర జరుగుతున్న లంబాడీల ఆత్మగౌరవ వేదికకు బంజారా విద్యార్థులమందరం ఏకతాటిగా కదిలి వెళ్లడం జరుగుతుంది. మరి గత కొన్ని రోజులుగా గిరిజన జాతుల పైన కుట్రలు కుతంత్రాలు కొంతమంది చేస్తున్నారు తమ రాజకీయ లబ్ధి కోసం. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సోయలేని సోయం బాపురావు, తెలివిలేని తెల్లం వెంకట్రావు లంబాడీ జాతిని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని చెప్పేసి సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. నేను వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు కల్పిస్తే మేము ఎస్టీ జాబితాలో రాలేదు. మాకొక ప్రత్యేకమైన భాష ఉంది, ప్రత్యేకమైన సంస్కృతి ఉంది, ప్రత్యేకమైన ఆచారాలు ఉన్నాయి. మేము కొండలు గుట్టలు పట్టుకొని మేము జీవనం సాగిస్తూ మా కష్టం పైన మేము నమ్ముకొని అభివృద్ధి చెందుతున్నాం. అంతేగాని మమ్మల్ని లేనిపోని మాటలు సృష్టిస్తూ మమ్మల్ని కించపరచడం జరుగుతుంది. కాబట్టి మేము ఇలా చేస్తున్న ద్రోహులకు ఒకటే ప్రశ్నిస్తున్నాం, ఇక ముందైనా ఆపండి. లేని పక్షంలో మా బంజారా విద్యార్థుల తరపున ఉద్యమిస్తాము. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని కొందరు రాజకీయ నాయకులు దురుద్దేశంతో చేస్తున్న కుట్రలో భాగంగానే సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. ఆల్రెడీ హైకోర్టులో వేస్తే హైకోర్టు దాన్ని కొట్టేయడం జరిగింది. ఇలాంటి వాళ్ళ సొంత రాజకీయ సులాభం కోసమే తెల్లం వెంకట్రావు, స్వయం బాపురావు చేస్తున్న ఇదంతా కుట్ర. అంతేగాని లంబాడీలు వలసవాదులు అవన్నీ కాదు. లంబాడీలు ఈ రోజు కాదు, బ్రిటిష్ కాలం నుంచే ఇక్కడ ట్రైబల్స్ గా ఉన్నారు. వాళ్ళకు మొఘల్స్ కాలంలోను బ్రిటిష్ కాలంలోను వాళ్ళకు చేదోడు వాదోడుగా పనిచేసినారు. ఎస్టీలు ఇప్పుడు నుంచి కాదు, ఎప్పటి నుంచో. లకీషా బంజారా అనే ఆసియాలోనే పెద్ద మర్చెంట్ ఉండే, అక్కడి నుంచి పృథ్వీరాజ్ చౌహాన్ అయినా వీళ్ళందరూ ఎస్టీలు లంబాడీలు అందరూ చేయడం వల్లనే ఇక్కడ వరకు మేము లంబాడీలుగా వచ్చాము. కానీ వీళ్ళ కుట్రలను కొట్టివేయడానికి కోసమే మేము చలో హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా జేఎన్టీయూ యూనివర్సిటీ నుంచి వందలాది మంది స్టూడెంట్ గా తరిగి వెళ్లి వీళ్ళ కుట్రలను తిప్పికొట్టాలని చేస్తున్నాము. అందరూ లంబాడీలు అందరూ వచ్చి ప్రోగ్రాం విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. బంజారాల ఐక్యత, లంబాడీల ఐక్యత. జై శివలాల్, జై శివలాల్, జై మేరమ్మ, జై మేరమ్మ. లంబాడీల ఐక్యత, లంబాడీల ఐక్యత. ఖబర్దార్